మైనాబాద్ లో ఈ డ్రగ్స్ పట్టుకున్నారో ఆ ప్రదేశంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అక్కడ 11 మంది ఉన్నారు, ఒక మహిళతో సహా 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నప్పుడు పోలీసులు వస్తారని వీళ్ళు తప్పించడం కోసం ఏదైతే ఈ రోహిత్ రెడ్డిని ఈ యొక్క మహేష్ ని తప్పించడం కోసం ఈ యొక్క తెలంగాణ పోలీసులు పకడ్బందీగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత 11 మందిని చెక్ చేశారు. 11 మంది రిపోర్ట్స్ వచ్చాయి. ఏది యూరిన్ చెక్ చేయడం వల్ల ఆ డ్రగ్స్ ఉన్నాయా లేదనేటువంటి ఫస్ట్ ప్రాథమిక విచారణలో ఆ రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో ఈ 11 మందిలో 7 మందికి మాత్రం 6 మందికి నెగిటివ్ వచ్చింది. మిగతా 5 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా రీచెక్ చేయడం కోసం హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్ సెలెక్ట్ చేశారు. బ్లడ్ శాంపిల్ సెలెక్ట్ చేసిన తర్వాత 11 మందికి సెలెక్ట్ చేశారు. దాంట్లో ఎవరి రిపోర్ట్స్ లో కూడా మార్పు రాలేదు. కానీ ఒక పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర మాత్రం ఈ బ్లడ్ శాంపిల్ లో మార్పు వచ్చింది. అంటే అది బ్లడ్ శాంపిల్ లో పాజిటివ్ వచ్చింది, యూరిన్ లో నెగిటివ్ వచ్చింది. అంటే ఈ మహేష్ కుమార్ ఏం చేశాడంటే పోలీసులను కూడా తప్పుదోవ పట్టిస్తూ యూరిన్ ని కలెక్ట్ చేయమని చెప్పిన లోపల పంపిస్తే ఆ ఉన్నటువంటి ట్యాప్ లో వాటర్ బట్టి ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత డెకాయిట్, నిజంగా ఇది డెకాయిట్ కార్యక్రమాలు. ఇంత డెకాయిట్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఎంపీలు, వీళ్ళని ఏ విధంగా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? పోలీసులు సార్ నువ్వు చేసిన తప్పు, నువ్వు ప్రజాప్రతినిధివి, తప్పు చేశావు. తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అక్కడికి వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థకి సహకరించాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నీకుంది. నువ్వు పోలీసులకు సహకరించకుండా మిగతా 10 మంది ఇచ్చినటువంటి రిపోర్ట్ శాంపిల్స్ బ్లడ్ పెరుగుతుందా సార్? యూరిన్ అనేది ఆయన ఇండివిజువల్ గా సపరేట్ గా పోయి పట్టిందా? దాంట్లో అక్రమాలు చేశారు. ట్యాప్ వాటర్ బ్లడ్ పేర్కొంటారు, బ్లడ్ ఓపెన్ గా హాస్పిటల్ నుంచి బలవంతంగా ఆయన ఎంపీ గారిని సహకరించడం అంటే ఏంటంటే బ్లడ్ ఇవ్వడం ఎట్లా ఇస్తున్నాడు, తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, వేరే ఆల్టర్నేట్ లేదు. కానీ ఏ విధంగా సహకరించట్లేదంటే బ్లడ్ అనేది మనందరి సమక్షంలో తీసుకుంటారు వాళ్ళే, కానీ యూరిన్ అనేది వాళ్ళ సమక్షంలో వాళ్ళు తీసుకోరు, మనమే పట్టి వాళ్ళు యూరిన్. ఎందుకంటే ప్రైవేట్ నుంచి పట్టించారు. ఆ ప్రైవేట్ నుంచి పట్టించేటప్పుడు నేను ప్రజాప్రతినిధి నిజాయితీగా ఉండాలనేటువంటి ఒక దృక్పథంతో నువ్వు యూరిన్ పట్టించుంటే మేము హర్షించుంటాం. అట్లా కాకుండా పోలీసులు తప్పుదో పట్టడం కోసం ఏ విధంగా అయితే యూరిన్ పట్టకుండా ట్యాబ్ వాటర్ పట్టించాం. చూడండి, ఒక ఎంపీగా ఉండి ఎంత డెకాయిట్ పనులు, ఎంత ఘోరమైన పని చూడండి. ఇటువంటి వాళ్ళ పార్టీలో ఉంటూ నీతి గురించి మాట్లాడారు.